తెలుసుకుందాం. అంటే కాన్సన్ట్రేషన్ టర్మ్స్ పైన ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తెలుసుకుందాం. బిఫోర్ దట్ మనకి ఎలాంటి ఫార్ములాస్ యూజ్ అవుతాయి అనేది ఒక్కసారి జాగ్రత్తగా చూసుకుందాం. కాన్సన్ట్రేషన్ టర్మ్స్లో మనకు మొలారిటీ, నార్మాలిటీ, మొలాలిటీ, మోల్ ఫ్రాక్షన్, ppm పార్ట్స్ పర్ మిలియన్ అండ్ వెయిట్ బై వాల్యూమ్ పర్సంటేజ్, వెయిట్ పర్సంటేజ్, ఇవన్నీ కాన్సన్ట్రేషన్ టర్మ్సే. వీటిల్లో ఇంపార్టెంట్ వన్ మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ వన్ ఏమొస్తుందంటే మొలారిటీ వస్తుంది. మొలారిటీని క్యాపిటల్ ఎంతో ఇండికేట్ చేస్తాం. మొలారిటీ మీన్స్ నథింగ్ బట్ చూడండి, మొలారిటీ మీన్స్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్, వి అంటే వాల్యూమ్. ది నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ solute particles present in 1 liter of solution is called as a molarity. దీనిపైన ఏదైనా డౌట్ ఉంటే నేను ఆల్రెడీ ఒక వీడియో ఉంది చూడండి అని చెప్పాను. సో మొలారిటీ, నార్మాలిటీ మీ డెఫినేషన్స్ నేను ఫాస్ట్గా లాగిస్తున్నాను. డౌట్ ఉంటే ఒకసారి ఇంకొక వీడియో ఉంది, జాగ్రత్తగా చెక్ చేసుకోండి. చూడండి, మొలారిటీ అంటే నంబర్ ఆఫ్ మోల్స్కి వాల్యూమ్కి మధ్య ఉన్నటువంటి రేషియోని తెలియజేస్తుంది అన్న. ది నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రజెంట్ ఇన్ 1 liter ఆఫ్ సొల్యూషన్ ఇస్ కాల్డ్ యాజ్ మొలారిటీ. మొలారిటీ మనం ఏం చేస్తున్నామంటే మొలారిటీ m = n/v అని రాస్తాం. సో మొలారిటీకి n అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ కాబట్టి వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ n వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన ఇంటూ 1/v ఇన్ లీటర్స్ తల్లి. సో ఇదే మెథడ్లో మనం ఏం చేస్తున్నామంటే దీన్ని mLలోకి మార్చుకోవాలనుకుంటే, mLలోకి కన్వర్ట్ చేయాలనుకుంటే 1 లీటర్ = 1000 ml కాబట్టి ఏం చేస్తున్నాము, వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000/vml అని రాస్తాం. ఇక్కడ వరకు జనరల్గా మనం ఐపీలో నేర్చుకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఫార్ములాసే. సో ఆబ్జెక్టివ్కి వచ్చేసరికి మనం కొన్ని క్లియర్ ఫార్ములాస్ నేర్చుకోవాల్సి వస్తుంది. ఏమేమి ఉన్నాయి క్లియర్ కట్ ఫార్ములాస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం క్వశ్చన్లో వెయిట్ ఇవ్వకుండా లేదా నెంబర్ ఆఫ్ మోల్స్ ఇవ్వకుండా వెయిట్ బై వాల్యూమ్ పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు మొలారిటీ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం. వెయిట్ బై వాల్యూమ్ పర్సెంటేజ్ కానీ మనకి ఇచ్చినట్లయితే మొలారిటీ = 10 into weight by volume percentage by gram molecular weight వేయాలి. ఇక్కడ if any type of questions they don't give weight or number of moles to calculate molarity by applying this formula, molarity = 10 into weight by volume percentage by gram molecular weight. ఇది జాగ్రత్తగా వింటే నార్మాలిటీ ఫార్ములాస్ మనకి ఈజీగా వస్తాయి. 1+1 ఆఫర్ ఇక్కడ ఒకటి నేర్చుకుంటే చాలు, ఒకటి ఫ్రీగా వస్తుంది. సో నెక్స్ట్ అట్లా కాకుండా వెయిట్ బై వాల్యూమ్ పర్సెంటేజ్తో పాటుగా డెన్సిటీ కూడా ఇచ్చారు అనుకున్నాను. వెయిట్ బై వాల్యూమ్తో పాటుగా క్వశ్చన్లో డెన్సిటీ కూడా ఇచ్చినట్లయితే మొలారిటీ = 10 into వెయిట్ బై వాల్యూమ్ పర్సెంటేజ్ ఇంటూ డెన్సిటీ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ వేస్తాం. క్వశ్చన్లో ఈసారి డెన్సిటీ కాకుండా స్పెసిఫిక్ గ్రావిటీ అని ఇచ్చాడు అనుకున్నాం. స్పెసిఫిక్ గ్రావిటీ అని ఇచ్చినప్పుడు మొలారిటీ = 10 into వెయిట్ బై వాల్యూమ్ పర్సెంటేజ్ ఇంటూ స్పెసిఫిక్ గ్రావిటీ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ వేస్తాం. ఇవి ఫార్ములాస్ నాన్న. ఈ ఫార్ములాస్ మనం కంపల్సరీ నేర్చుకోవాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ డైల్యూషన్ లా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 వాల్యూమ్స్ ఉన్నాయి, 2 మొలారిటీస్ ఉన్నాయి. అట్లాంటప్పుడు మనం ఏ ఫార్ములా యూజ్ చేయాలంటే m1v1 = m2v2. ఇందులో ఒక వాల్యూమ్ని కానీ ఒక మొలారిటీని కానీ క్వశ్చన్లో ఇవ్వడం, దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ మోల్స్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేయాల్సినటువంటి సందర్భం వస్తే అప్పుడు సెకండ్ ఫార్ములా అప్లై చేస్తాం. m1v1/n1 = m2v2/n2. సెకండ్ ఇయర్లో మీరు ప్రాక్టికల్స్ చేసేటప్పుడు దీన్ని బాగా అందరూ నేర్చుకుంటారు. టైట్రేషన్ దగ్గర మీకు ఉపయోగపడేటువంటి ఫార్ములా ఇదే. m1v1/n1 = m2v2/n2. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ కొన్ని టర్మ్స్ ఉన్నాయి నాన్న. క్వశ్చన్లో వాడు మొలారిటీని మనకు డైరెక్ట్గా మెన్షన్ చేయకుండా, కాన్సన్ట్రేషన్ డైరెక్ట్గా మెన్షన్ చేయకుండా మోలార్ సొల్యూషన్ అంటాడు. నేను ఇలాంటి బిట్ ఒకటి చూసినాం మనం. మోలార్ సొల్యూషన్ అన్నా, సెమీ మోలార్ సొల్యూషన్ అన్నా కాన్సన్ట్రేషన్ ఎంత తీసుకోవాలా అర్థమవుతుందా? చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మోలార్ సొల్యూషన్ అన్నాడు అనుకో తల్లి. మోలార్ సొల్యూషన్ అంటే కాన్సన్ట్రేషన్ = 1m. కాన్సన్ట్రేషన్ ఎంత తీసుకోవాలి తల్లి? 1m తీసుకోవాలి. అంటే కాన్సన్ట్రేషన్ 1m నాన్న, 1m కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అట్లా కాకుండా సెమీ మీన్స్ హాఫ్ ఆఫ్ ది అమౌంట్ అని అర్థం. సెమీ మోలార్ అంటే మోలార్లో, అంటే మోలార్ అంటే 1m కదా నాన్న, మోలార్ అంటే 1m, సెమీ అంటే హాఫ్ ఆఫ్ ది అమౌంట్. 1లో హాఫ్ ఎంత? 0.5. కాబట్టి ఇక్కడ సెమీ మోలార్ అన్నప్పుడు కాన్సన్ట్రేషన్ ఎంత తీసుకోవాలంటే
0.5 తీసుకోవాలి. సెమీ మోలార్ అన్నప్పుడు కాన్సన్ట్రేషన్ వచ్చేసి 0.5గా మనము అజ్యూమ్ తీసుకుంటాం. నెక్స్ట్ డెసిమోలార్. డెసిమోలార్ మీన్స్ 0.1 m. Decimolar means the concentration is equal to 0.1 m. Decimolar. Decimolar concentration means nothing but the concentration is equal to 0.1 m concentration. Next, similarly, centimolar. Centimolar means nothing but the concentration is equal to 0.01 m. 0.01 m. Next, millimolar. Millimolar solution means the concentration is equal to 0.001 m. చూడనా, మిల్లీమోలార్ ఉన్నప్పుడు నువ్వు కాన్సన్ట్రేషన్ ఎంత తీసుకోవాలంటే 0.001 m గా తీసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా జాగ్రత్తగా చూసుకో. డెకామోలార్. మనం ఆర్గానిక్లో యూపీఎస్సీ నుంచి రాసినప్పుడు డెకా అంటే నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఇస్ ఈక్వల్ టు 10. నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నట్లు తల్లి? నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ 10 ఉన్నట్లు డెకా అన్నప్పుడు. కాబట్టి మోలార్ కాన్సన్ట్రేషన్ ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఎంత తీసుకోవాలంటే 10 m గా తీసుకుంటాం. అర్థమవుతుంది తల్లి? సో ఇవి కాన్సన్ట్రేషన్ టర్మ్స్ దగ్గర మనకు క్వశ్చన్లో వాల్యూస్ కనపడకుండా మనం ఏమార్చి క్వశ్చన్లు అడగడానికి అవకాశం ఉన్నటువంటి స్టేట్మెంట్స్. Molar solution means the solution concentration is equal to 1 m. Semi-molar solutions means the given solution concentration is equal to 0.5 m. Similarly, decimolar sols or decimolar solutions means the given solution concentration is 0.1 m. Similarly, centimolar concentration means 0.01 m concentration. Similarly, millimolar concentration means 0.001 m concentration. Next, decamolar solutions. Decamolar solutions means nothing but the solutions which is having concentration is equal to 10 m. Concentration వచ్చేసి 10 m కి అంటే మనకు కాన్సంట్రేషన్ 10 మోలారిటీకి ఈక్వల్గా ఉన్నటువంటి సొల్యూషన్ యొక్క కాన్సంట్రేషన్ని మనము డెకామోలార్ సొల్యూషన్స్ అంటాం. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ నాన్న యూనిట్స్. యూనిట్స్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ని కనుక్కుంటున్నాం. ఏంటంటే నెంబర్ ఆఫ్ మోల్స్. దేనికి కనుక్కుంటున్నాం? వాల్యూమ్. వాల్యూమ్ యొక్క యూనిట్స్ ఏంది? లీటర్స్. కాబట్టి యూనిట్స్ నెంబర్ ఇక్కడ మొలారిటీ యొక్క యూనిట్స్ ఏంటంటే మోల్ పర్ లీటర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మొలారిటీ యొక్క యూనిట్ మోల్ పర్ లీటర్. యూనిట్స్ ఆఫ్ మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు మోల్ పర్ లీటర్. ఇస్ ఇట్ క్లియర్ నౌ? నెక్స్ట్ నార్మాలిటీ. నెక్స్ట్ కాన్సంట్రేషన్ టర్మ్ నార్మాలిటీ. నార్మాలిటీని క్యాపిటల్ ఎంతో ఇండికేట్ చేస్తాం. నార్మాలిటీని క్యాపిటల్ ఎంతో ఇండికేట్ చేస్తాం. నార్మాలిటీ మీన్స్ నథింగ్ బట్ బాగా గుర్తుపెట్టుకోవాలి, ది నంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్స్, not number of moles. The number of gram equivalent weights of solute particle present in 1 liter of solution. ఇక్కడ గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్స్ ని కనుక్కుంటున్నాం. అంటే గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్స్ ని కనుక్కుంటున్నాము. దేంట్లో అంటే వాల్యూమ్లో. అంటే వాల్యూమ్ ఎక్కడ ఎంత తీసుకుంటున్నాం? ఇక్కడ కూడా 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్ తీసుకుంటున్నాం. 1 లీటర్ సొల్యూషన్లో ఎన్ని నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్స్ అనేవి ఉన్నాయి అనే దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఏమంటున్నామంటే నార్మాలిటీ అంటున్నాం. తల్లి నంబర్ ఆఫ్ మోల్స్కి నెక్స్ట్ అదేవిధంగా గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్స్కి చాలా తేడా ఉంది నానా. మాలిక్యులర్ వెయిట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? నెంబర్ ఆఫ్ మోల్స్ దగ్గర వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ వేస్తున్నాం. నార్మాలిటీ దగ్గర ఈక్వివాలెంట్ వెయిట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఈక్వివాలెంట్ వెయిట్స్కి డిఫరెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. ఆటో మనకో అటామిక్ వెయిట్ బై వ్యాలెన్సీ వేస్తాం. యాసిడ్ అనుకో యాసిడ్ యొక్క అటామిక్ వెయిట్ మాలిక్యులర్ వెయిట్ బై వ్యాలెన్సీ వేస్తాం, సారీ బేసిసిటీ వేస్తాం. సో ఈక్వివాలెంట్ వెయిట్స్ వేరు, మాలిక్యులర్ వెయిట్ వేరు. ఈక్వివాలెంట్ వెయిట్కి మాలిక్యులర్ వెయిట్కి చాలా వేరియేషన్ ఉంది. మీరు స్టైకియోమెట్రీలో ఒకసారి ఈక్వివాలెంట్ వెయిట్ నెక్స్ట్ మాలిక్యులర్ వెయిట్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ని చెక్ చేసుకోండి. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్. సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క మాలిక్యులర్ వెయిట్
మాలిక్యులర్ వెయిట్ ఏం చేస్తున్నాం అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత అంటే మాలిక్యులర్ వెయిట్ అంటే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అంటే ఒకటే. మాలిక్యులర్ వెయిట్ ఎంత వస్తుందంటే 98 వస్తుంది తల్లి. హైడ్రోజన్స్ 2 ఉన్నాయి, ఒక్కొక్క దాని యొక్క వెయిట్ 1 + 1 = 2. నెక్స్ట్ సల్ఫర్ వచ్చేసి మనకి ఎన్ని ఉన్నాయి, ఒక సల్ఫర్ ఆటం ఉంది 32. నెక్స్ట్ ఆక్సిజన్ ఆటమ్స్ వచ్చి 16 ఉన్నాయి, సారీ ఆక్సిజన్ ఆటమ్స్ వచ్చేసి 4 ఉన్నాయి, ఒకదానికి 16. నీకు టోటల్ చేసుకునేసరికి సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క మాలిక్యులర్ వెయిట్ వచ్చి 98 వస్తుంది. ఇది మాలిక్యులర్ వెయిట్. మాలిక్యులర్ వెయిట్నే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అంటాం, మోలార్ మాస్ అని కూడా అంటాం. అయితే దీని యొక్క ఈక్వివాలెంట్ వెయిట్ ఇది యాసిడ్ కాబట్టి ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ యాసిడ్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ బై బేసిసిటీ అని రాస్తాం. మాలిక్యులర్ వెయిట్ బై బేసిసిటీ. బేసిసిటీ మీన్స్ నథింగ్ బట్ ది నెంబర్ ఆఫ్ రీప్లేసబుల్ H+ ions is called as a basicity. నీకు ఇచ్చినటువంటి యాసిడ్లో ఎన్ని H+ ions నేను రీప్లేస్ చేయగలవో, అంటే ఎన్ని H+ ions ఈజీగా రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతున్నాయో దాన్నే ఆ యాసిడ్ యొక్క బేసిసిటీ అంటాం. సో ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ 98, దీని యొక్క నెంబర్ ఆఫ్ రీప్లేసబుల్ హైడ్రోజన్ ఆటమ్స్ వచ్చేసి 2, దట్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అంటే 49 గ్రామ్స్ వస్తుంది. చూడనా, మాలిక్యులర్ వెయిట్ ఏమో 98 వచ్చింది, ఈక్వివాలెంట్ వెయిట్ ఏమో 49 వచ్చింది. సో ఈక్వివాలెంట్ వెయిట్ వేరు, మాలిక్యులర్ వెయిట్ వేరు. కొన్ని సందర్భాల్లో రెండు సేమ్ వాల్యూస్ వస్తాయి, అది వేరు. అర్థమవుతుందా? బ్యాలెన్సీ సేమ్ ఉన్నప్పుడు అంటే ఆటమ్ తీసుకున్నాం అనుకో, అటామిక్ వెయిట్ 1 వస్తుంది. సో అట్లాంటప్పుడు ఆటంలో కొన్ని ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు సేమ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సాల్ట్స్ తీసుకుని ఆక్సిజన్ స్టేట్ సేమ్ వచ్చినప్పుడు ఒకటే వస్తుంది. దీన్ని ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకుంటే ఈక్వివాలెంట్ వెయిట్ వేరు, మాలిక్యులర్ వెయిట్ వేరు. అర్థమవుతుంది? ఈ రెండింటికి డిఫరెన్సెస్ తెలిస్తే మనము ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ టర్మ్స్ మనకు స్టైకియోమెట్రీలో వస్తుంది, సెకండ్ ఇయర్లో మీరు అన్నట్లు సొల్యూషన్ చాప్టర్లో వస్తుంది. అక్కడ ఉన్నటువంటి వీటిపైన కంప్లీట్ ఏ బిట్ ఇచ్చినా మనం చేయగలుగుతాం. అర్థమవుతుందా? సో నార్మాలిటీకి ఫార్ములా ఏంటంటే ఇక్కడ బేసిసిటీ అంటే నంబర్ ఆఫ్ రిప్లేసబుల్ H+ ions, ఎన్ని హైడ్రోజన్స్ ఈజీగా రియాక్షన్లో దొరుకుతున్నాయి. సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకున్నట్లయితే H2SO4, 2 H+ ions రియాక్షన్లో ఇన్వాల్వ్మెంట్ జరుగుతాయి కాబట్టి దాని యొక్క బేసిసిటీ ఈక్వల్ టు 2 నాన్. అట్లా మనం బేసిసిటీని క్యాలిక్యులేట్ చేస్తాం. సో నెక్స్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే నార్మాలిటీకి ఇక్కడ మనకు వెయిట్ బై వాల్యూమ్ పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు మొలారిటీ 10 × వెయిట్ బై వాల్యూమ్ పర్సెంటేజ్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ వేస్తాం. అదే నార్మాలిటీ దగ్గరికి వచ్చేసరికి 10 × వెయిట్ బై వాల్యూమ్ పర్సెంటేజ్ ఇంటూ గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ వేస్తున్నాం. అదే గుర్తుపెట్టుకో. నార్మాలిటీ ఫార్ములాలో నీకు మారేది మాలిక్యులర్ వెయిట్సా ఈక్వివాలెంట్ వెయిట్స్ అనేది గుర్తుపెట్టుకో. మొలారిటీ అన్నప్పుడు గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ వేస్తాం, నార్మాలిటీ అన్నప్పుడు గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్. చూడన్నా ఇక్కడ 10 × వెయిట్ బై వాల్యూమ్ పర్సెంటేజ్ ఇంటూ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ వేస్తాం. సేమ్ అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి నార్మాలిటీ మనకు వెయిట్ బై వాల్యూమ్ పర్సెంటేజ్ అనే క్వశ్చన్లో ఇచ్చింటే 10 × వెయిట్ బై వాల్యూమ్ పర్సెంటేజ్ ఇంటూ గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్నే తీసుకోవాలి మనం. నెక్స్ట్ నార్మాలిటీ ఫార్ములా సేమ్ మనకి ఏం చేస్తున్నాం, డెన్సిటీ ఇస్తే గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్. అప్పుడు ఏ ఫార్ములా అయితే రాస్తాం అదే ఫార్ములా రాస్తాను ఇక్కడ కూడా. నెక్స్ట్ అదేవిధంగా దీనికి మనకు యూనిట్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్, ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాం, ఈక్వివాలెంట్ వెయిట్స్. దేనికి క్యాలిక్యులేట్ చేస్తున్నాము, 1 లీటర్ ఆఫ్ వాల్యూమ్కే క్యాలిక్యులేట్ చేస్తున్నాం. కాబట్టి యూనిట్స్ ఇక్కడ ఏదంటే ఈక్వివాలెంట్స్ ఫర్ లీటర్, ఈక్వివాలెంట్ వెయిట్స్ ఫర్ లీటర్. ఎన్ని ఈక్వివాలెంట్ మోల్స్ ఉన్నాయి లేదా ఎన్ని ఈక్వివాలెంట్ వెయిట్ ఉంది 1 లీటర్లో అని మనం ఇండికేట్ చేస్తాం. ఈక్వివాలెంట్ పర్ లీటర్ అని రాస్తాం. అర్థమవుతుందా? ఈక్వివాలెంట్ లీటర్ ఇన్వర్స్ అని కూడా రాస్తాం. ఇక్కడ కూడా అంతే, మోల్ లీటర్ ఇన్వర్స్ అని కూడా రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ కూడా అంత 2 నార్మాలిటీస్ 2 వాల్యూమ్స్ ఉన్నాయనుకో తల్లి, N1 V1 = N2 V2 అనేటువంటి ఫార్ములా మనం ఇక్కడ అప్లై చేస్తాము. నెక్స్ట్ కొన్ని కేసెస్లో ఏం చేస్తారంటే నార్మాలిటీ ఇస్తాడు, మొలారిటీని కనుక్కోమంటాడు, లేదా మొలారిటీ ఇచ్చి నార్మాలిటీని కనుక్కోమంటాడు. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే రిలేషన్షిప్ బిట్వీన్ నార్మాలిటీ అండ్ మొలారిటీ, మొలారిటీకి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్. చూడన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొలారిటీ ఇచ్చేసినట్టు నార్మాలిటీ కనుక్కోవాలి. ఒక యాసిడ్ యొక్క నార్మాలిటీ కనుక్కోవాలంటే మనం ఏం చేయాలంటే నార్మాలిటీ ఆఫ్ యాసిడ్ ఈక్వల్ టు మొలారిటీ ఇంటూ బేసిసిటీ. దాని యొక్క ఇప్పుడు మొలారిటీ ఫర్ ఎగ్జాంపుల్ 10 అనుకున్నానా, మొలారిటీ 10, బేసిసిటీ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనుకో, సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క బేసిసిటీ వాల్యూ ఏంటంటే 2, 10 × 2 = 20. ఇది పర్టికులర్గా మనకి ఇచ్చినటువంటి యాసిడ్ యొక్క నార్మాలిటీ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా
బేసిసిటీ ఈక్వల్ టు మొలారిటీ ఇంటూ అసిడిసిటీ వేయాలి. అమ్మా ఇక్కడ యాసిడ్కి క్యాలిక్యులేట్ చేసేటప్పుడేమో ఇంటూ బేసిసిటీ చేస్తాం, బేస్కి క్యాలిక్యులేట్ చేసేటప్పుడేమో ఇంటూ అసిడిసిటీ చేస్తాం, మర్చిపోవద్దు. నెక్స్ట్ సాల్ట్ ఇచ్చాడు, సాల్ట్ యొక్క నార్మాలిటీ ఈక్వల్ టు, సాల్ట్ యొక్క నార్మాలిటీని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే మొలారిటీ ఇంటూ చార్జ్ ఆన్ క్యాటయాన్ ఆర్ యానయాన్. యానయాన్ పైన ఉన్నటువంటి ఛార్జ్ కానీ క్యాటయాన్ పైన ఉన్నటువంటి ఛార్జ్ కానీ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సాల్ట్ ఎగ్జాంపుల్ మనకు బాగా తెలిసినది NaCl తీసుకున్నాం. NaCl ఎక్కడ విడిపోతుందా, Na+Cl- గా విడిపోతుంది. పాజిటివ్ ఛార్జ్ ఉన్నానేమో క్యాటయాన్ అని, నెగిటివ్ ఛార్జ్ ఉన్నానేమో యానయాన్ అని అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్ యొక్క నార్మాలిటీ మనకు కావాలా, ఇప్పుడు మొలారిటీ వాల్యూ M=1 అనుకున్నాం అనుకో. సో ఇక్కడ NaCl చార్జ్ ఆన్ క్యాటయాన్ ఆర్ యానయాన్, యానయాన్ పైన కానీ క్యాటయాన్ పైన కానీ ఏదో ఒకదాన్ని కన్సిడర్ చేయాలి. ఎంత ఛార్జ్ ఉందంటే ఇక్కడైనా ఉండేది 1, ఇక్కడైనా ఉండేది 1, ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ మనకు అవసరం లేదు. ఎందుకు ఛార్జ్ 1 ఉంది కాబట్టి మొలారిటీ ఇంటూ ఛార్జ్ 1 వేస్తే మనకి ఎంత వస్తుంది, మొలారిటీ ఇంటూ మళ్ళీ ఎంత వస్తుంది, 1 వస్తుంది. సో ఇక్కడ సాల్ట్ యొక్క మొలారిటీని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, సాల్ట్ యొక్క నార్మాలిటీని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే మొలారిటీ ఇంటూ చార్జ్ ఆన్ క్యాటయాన్ ఆర్ యానయాన్. నెక్స్ట్ అదేవిధంగా ఆక్సిడైజింగ్ అండ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్, ఆక్సిడైజింగ్ అండ్ రెడ్యూసింగ్ ఏజెంట్ తీసుకున్నట్లయితే ఆక్సిడైజింగ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ లో కూడా మనం ఏం చేస్తామంటే తల్లి నార్మాలిటీ ఈక్వల్ టు మొలారిటీ ఇంటూ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గెయిన్ ఆర్ లాస్. ఎన్ని ఎలక్ట్రాన్స్ గెయిన్ అయినాయి లేదా ఎన్ని ఎలక్ట్రాన్స్ లాస్ అయినాయి. ఇక్కడ మొలారిటీ ఇంటూ ఆక్సిడేషన్ స్టేట్ డిఫరెన్స్ బిట్వీన్ 2 స్టేట్స్ అంట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగనీస్ తీసుకున్నాం అనుకో, మ్యాంగనీస్ Mn+2 నుంచి Mn+7 ఆక్సిడేషన్ స్టేట్ చేంజ్ చేసుకున్నది అనుకున్నాను. సో ఇది ఒక ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఇప్పుడు ఇక్కడ మొలారిటీ ఈక్వల్ టు 1 అనుకో, నువ్వు అర్థం చేసుకో, మొలారిటీ 1 అయితే ఇప్పుడు ఇంటూ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గెయిన్ ఆర్ లాస్ అంటున్నాం. ఎన్ని ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకుంది లేదా లాస్ చేసుకుంది అంటే ఆక్సిడేషన్ స్టేట్ అంటే డిఫరెన్స్. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 5 ఉంది, ఇంటూ 5 చేస్తాం. సో ఈ పర్టికులర్ కాంపౌండ్ యొక్క నార్మాలిటీ ఎంత అంటే 5N. అర్థమవుతుందా? మొలారిటీ ఇచ్చి మనకు నార్మాలిటీని కనుక్కోమన్నా, నార్మాలిటీ ఇచ్చి మొలారిటీ కనుక్కోమన్నా ఈ డైరెక్ట్ ఈ ఫార్ములాస్ మనం యూజ్ చేయొచ్చు. షార్ట్ కట్ మెథడ్స్ మొలారిటీ నార్మాలిటీ మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఒక నార్మాలిటీ తెలిసిందా మొలారిటీ తెలిసిందా ఈ ఫార్ములాస్లో ఏదైనా ఒకదాన్ని ఉపయోగించి మనం తొందరగా ఆన్సర్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ టర్మ్ ఏముందా అంటే మొలారిటీ. మొలారిటీ విచ్ ఈస్ ఇండికేటెడ్ బై స్మాల్ m. వెరీ వెరీ ఇంపార్టెంట్. Molality means nothing but the number of moles of solute. The number of moles of solute present in 1 kg of solvent. ఇక్కడ సాల్వెంట్ నే 1 kg గా తీసుకుంటున్నాం. ఇంతకుముందు 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్, 1 లీటర్ సొల్యూషన్ అన్నప్పుడు ది మిక్చర్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్, సొల్యూట్ సాల్వెంట్ రెండు కరిగి ఉంటాయి అందులో. ఇక్కడ 1 kg ఆఫ్ సాల్వెంట్ అంటున్నా, సాల్వెంట్ని మాత్రమే 1 kg తీసుకోవాలి. కాబట్టి ఫార్ములా ఏం రాస్తున్నామంటే వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1/A kg అని రాస్తాం. సో ఇదే ఫార్ములా నువ్వు ఏం చేస్తున్నావు నాన్న, గ్రామ్స్లో రాయాలనుకుంటే వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000/A ఇన్ గ్రామ్స్ అని రాస్తాం. సో అట్లా కాకుండా మొలారిటీ కనుక్కోవాలా. చూడన్నా ఇక్కడ మొలాలిటీ ఇచ్చాడు, మొలారిటీని కనుక్కోవాలన్నప్పుడు కరెక్టేనా, ఇది మొలారిటీనే. మొలాలిటీ స్మాల్ m ఇచ్చినప్పుడు క్యాపిటల్ Mని ఎట్లా కనుక్కుంటాం. మొలారిటీ ఈక్వల్ టు 1000 ఇంటూ మొలాలిటీ, 1000 ఇంటూ స్మాల్ m బై 1000 ఇంటూ d మైనస్ m, 1000 ఇంటూ d మైనస్ m అంటే డెన్సిటీ మైనస్ మొలాలిటీ, డెన్సిటీ మైనస్ మొలాలిటీ. మొలాలిటీ అర్థమవుతుందా? 1 లీటర్ కాదు 1 kg. లీటర్ రాసినావంటే ఇంక కొలాప్స్ అంతే. మొలాలిటీని నువ్వు ఎప్పుడు కూడా కేజెస్లోనే రిప్రజెంట్ చేయాలి. సో మొలాలిటీ, ఇక్కడ మొలాలిటీ తీసుకున్నట్లయితే నెక్స్ట్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. ఈ ఫార్ములా మనకు రేర్గా ఉపయోగపడుతున్నాను, ఒకవేళ అవసరం వచ్చినప్పుడు వాడుకోవచ్చని చెప్పి నేను ముందుగానే చెప్తున్నా. ఓకేనా, ఇది మొలాలిటీకి సంబంధించింది. ఈ మొలాలిటీకి యూనిట్స్ ఏంటంటే మోల్. 1 kgలో క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి మోల్ పర్ కేజీ. వెరీ వెరీ ఇంపార్టెంట్, మోల్ పర్ కేజీ. అర్థమవుతుందా?
నెక్స్ట్ మోల్ ఫ్రాక్షన్. మోల్ ఫ్రాక్షన్ అంటే ఏం చెప్తాం మనం జనరల్గా? ది రేషియో బిట్వీన్ 1 మోల్ కాంపోనెంట్ టు టోటల్ నెంబర్ ఆఫ్ మోల్ కాంపోనెంట్స్. ఒక మోల్ కాంపోనెంట్కి టోటల్ నెంబర్ ఆఫ్ మోల్ కాంపోనెంట్స్కి మధ్య ఉండేటటువంటి రేషియోనే మనము మొలాలిటీ అంటామని చెప్పుకుంటున్నాం. నానా మొలాలిటీకి వేరియేషన్ ఉంది, అర్థమవుతుందా? ఇక్కడ మోల్ ఫ్రాక్షన్ మీన్స్ నథింగ్ బట్ ది రేషియో బిట్వీన్ 1 మోల్ కాంపోనెంట్ టు టోటల్ నెంబర్ ఆఫ్ మోల్ కాంపోనెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ సొల్యూషన్ కన్సిస్టింగ్ కాంపోనెంట్స్ ఏ అండ్ బి. ఒక సొల్యూషన్లో ఏ అండ్ బి అనేటువంటి రెండు కాంపోనెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ ఈక్వల్ టు Na అండ్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి ఈక్వల్ టు Nb గా అస్యూమ్ చేసుకుంటే ఒక సొల్యూషన్లో ఏబి అనేటువంటి రెండు రకాల కాంపోనెంట్స్ ఉన్నాయి. ఆ రెండు రకాల కాంపోనెంట్స్లో నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ని Na గాను, బి యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ని Nb గాను మనం అస్యూమ్ చేసుకుంటే ది మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు దేని యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ అనుకోవాలో దాన్ని రాయాలి. ఫస్ట్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే రెండు కాంపోనెంట్సే Na ప్లస్ Nb. అలా కాకుండా దీని నెంబర్ ఇక్కడ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బి కావాలనుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి అని రాస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంసెట్ రిపీటెడ్ బిట్ నాన్న, రిపీటెడ్ బిట్. యూనిట్స్ ఫర్ మోల్ ఫ్రాక్షన్ అంటాడు. మోల్ ఫ్రాక్షన్ యొక్క యూనిట్స్ అంటాడు. సో దీన్ని ఇక్కడ ఏం చేస్తున్నామంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వన్ కాంపోనెంట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ టోటల్ కాంపోనెంట్స్ అంటున్నాం. సో ఇక్కడ మోల్ బై మోల్ వస్తుంది. మోల్ బై మోల్ అంటే మోల్ క్యాన్సిల్ అయిపోతుంది. మోల్ క్యాన్సిల్ అయిపోతే మోల్ ఫ్రాక్షన్ కి ఏం లేవు అంటే చాలా ఇంపార్టెంట్ అన్న నో యూనిట్స్. మోల్ ఫ్రాక్షన్ కి యూనిట్స్ అనేవి లేవు, చాలా ఇంపార్టెంట్. ఏముందంటే తల్లి 10.6 grams of sodium carbonate dissolved in water to give 2m concentrated solution. Then what is the value of solution? మనకు సోడియం కార్బోనేట్ ని వాషింగ్ సోడా అన్న సోడియం కార్బోనేట్ ని 10.6 గ్రామ్స్ తీసుకున్నారంట. ఈ 10.6 గ్రామ్స్ వెయిట్ ఉన్నటువంటి సోడియం కార్బోనేట్ ని ఒక సొల్యూషన్లో మిక్స్ చేశారు, అంటే వాటర్లో కలిపారు. ఫైనల్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉందంటే 2m ఉంది, మొలారిటీ 2 ఉంది. అయితే ఎంత వాల్యూమ్ తీసుకోవాలా? అభిషేక్ బాబు కరెక్ట్ ఆన్సర్ నాన్న. సో డైరెక్ట్ ఫార్ములా ఇది. ఈ మోడల్ పెట్టుబడిందంటే ఇక మీ అదృష్టమే, డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే తల్లి మొలారిటీ M ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ ఎంఎల్స్లో ఆన్సర్ ఉంది కాబట్టి 1000 బై VML అని రాద్దాం. ఓకేనా? చూడండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? వెయిట్ క్వశ్చన్లో ఇచ్చాడు 10.6 గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 106 వస్తుంది. నెక్స్ట్ మొలారిటీ క్వశ్చన్లో వచ్చేసింది మనకు M వాల్యూ. Mని వెయిట్ తీసుకొచ్చేద్దాం ఇంటూ 1000 బై 2 వాల్యూ తెలియదు కాబట్టి వీని వైపు రాస్తున్నా. సో ఇప్పుడు గమనించినట్లయితే 1s 10s నాన్న, ఇది 20s అవుతుందా? నేను 0 కొట్టేస్తా. 2 1s 2 50s. V ఈక్వల్ టు ఎంత అంటే 50 ml. ఆప్షన్ సి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం, calculating weight of NaOH present in 500 ml of 0.2m solution. సో ఇక్కడ మనం కాంపౌండ్ యొక్క వెయిట్ని కనుక్కోవాలి. ఇంతకుముందు సొల్యూషన్ యొక్క వాల్యూమ్ కనుక్కున్నాం. వెరీ గుడ్ దినేష్, కరెక్ట్ నాన్న. ఇది కూడా డైరెక్ట్ ఫార్ములా నాకు తెలిసి. చూడన్నా ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము? మొలారిటీ అయితే వెయిట్ కావాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొలారిటీ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ ఎంఎల్స్లో ఉంది కాబట్టి వాల్యూ 1000 బై VML రాస్తాం. V in mls. మనకు వెయిట్ కావాలి కాబట్టి వెయిట్ వైపు తీసుకొచ్చేద్దాం. వెయిట్ ఈక్వల్ టు ఫార్ములా మొలారిటీ ఇంటూ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ VML బై 1000 రాస్తాం.
సో ఇక్కడ తల్లి మొలారిటీ క్వశ్చన్ లో ఏంటున్నాను 0.2 ఇంటూ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. దేని యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్? సోడియం హైడ్రాక్సైడ్ యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. సోడియం 23, ఆక్సిజన్ 16, హైడ్రోజన్ 1. టోటల్ చేస్తే 40 ఇంటూ వాల్యూమ్ క్వశ్చన్ లో ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే 500 ఇచ్చాడు బై 1000. 2 zeros 0 0 పెట్టేస్తా. అదొక 20 into 0.2 that equal to 4 grams వస్తుంది. ఆప్షన్ డి 4 grams వస్తుంది. అర్థమవుతుందా? కాస్త ఇంపార్టెంట్ మోడల్ ప్రాబ్లం. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూస్తాం. థర్డ్ ప్రాబ్లం చూడగానే మనం చెప్పొచ్చు ఇది దేనికి సంబంధించిన ప్రాబ్లం అంటే మోల్ ఫ్రాక్షన్ కి సంబంధించిన ఫార్ములా. మోల్ ఫ్రాక్షన్ కి సంబంధించిన ప్రాబ్లం. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయము మోల్ ఫ్రాక్షన్ ని క్యాలిక్యులేట్ చేయాలి. మోల్ ఫ్రాక్షన్ ని క్యాలిక్యులేట్ చేయాలా మన అవసరం అనుకుంటే తొందరగా స్క్రీన్ షాట్ కొద్ది చేసుకో. ఓకే, మోల్ ఫ్రాక్షన్ ని క్యాలిక్యులేట్ చేసుకోవాలా? మోల్ ఫ్రాక్షన్ ని క్యాలిక్యులేట్ చేయాలా? అయితే మనకి ఏమన్నారంటే 20% ఆఫ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అన్నాడు. 20% ఆఫ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ని ఏం చేయమంటున్నాడు అంటే డిజాల్వ్డ్ ఇన్ యాక్వియస్ అన్నాడు. యాక్వియస్ అని కనపడితే వాటర్ లో కలిపినాడు అని అర్థం. యాక్వియస్ మీన్స్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. యాక్వియస్ సొల్యూషన్ లో కలిపినాడు. దాన్ని ఫైండ్ అవుట్ మొలారిటీ అన్నాడు. సో ఇక్కడ మీరు గుర్తించుకోవాలి, మోల్ ఫ్రాక్షన్ అన్నాడు. ఇక్కడ ఏబి ఫార్ములా మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ A ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ A బై నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ A ప్లస్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ B. సో ఇందులో ఇక్కడ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ కావాలి. H2O2 తల్లి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్ బై నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ప్లస్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. ఇది మనకు కనుక్కొని మనం అప్లై చేయాల్సినటువంటి ఫార్ములా. అయితే మనకి ఇక్కడ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇవ్వలేదు, నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ ఇవ్వలేదు. పోనీ వెయిట్ ఇచ్చాడా? వెయిట్ని బేస్ చేసుకుని ఆన్సర్ చేయొచ్చంటే వెయిట్ కూడా ఇవ్వలేదు. అయితే 20% అన్నాడు. పర్సంటేజ్ ఎప్పుడు కూడా 100కి తీసుకోవాలి. పర్సంటేజ్ ఎప్పుడు కూడా మనం 100కి తీసుకోవాలా. సో 20% అన్నాడు. అంటే 20% మాత్రమే మనకు ఏది డిజాల్వ్ అవుతుందా అంటే ఓకే చూడండి 20% అన్నాడు. 20% హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిగి ఉంది అన్నాడు. సో ఇప్పుడు మనం వెయిట్ ఏం చేయాలంటే 100లో 20% అంటే 20 grams వస్తుంది. 100లో 20% అంటే 20 grams. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2O2 కనుక్కుందాం. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2O2 తీసుకున్నట్లయితే వెయిట్ ఏమో 20% కాబట్టి 20 grams బై హైడ్రోజన్ పెరాక్సైడ్ యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 34. హైడ్రోజన్ పెరాక్సైడ్ యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంతనా? హైడ్రోజన్ పెరాక్సైడ్ నాట్ వాటర్ మాలిక్యూల్. హైడ్రోజన్ పెరాక్సైడ్ యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత అంటే 34. ఇక్కడ నువ్వు గమనించినట్లయితే ఆల్మోస్ట్ 0.6 వస్తుంది. 0.6 వస్తుంది. సో నెక్స్ట్ అదేవిధంగా నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ H2O ఈక్వల్ టు ఇప్పుడు వెయిట్ ఏముంది? 100లో 20% హైడ్రోజన్ పెరాక్సైడ్. 20% వెళ్ళిపోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 80% ఉంటుంది. అంటే 80 grams ఉన్నట్లు అజ్యూమ్ చేసుకోవాలి. 80/18 దట్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ 4.4 వస్తుంది. 4.4 వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? మనము ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫైనల్ ఆన్సర్ వస్తుందో రాదో చెక్ చేసుకుందాం. సో ఇక్కడ నువ్వు గమనించినట్లయితే చూడండి ఇక్కడ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ యొక్క నంబర్ ఆఫ్ మోల్స్ ఎంత వచ్చింది? 0.6 వచ్చింది. టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత వస్తుంది? 0.6 ప్లస్ 4.4 5 వస్తుంది. దట్ ఈక్వల్ టు 0.12 మోల్ ఫ్రాక్షన్ కాబట్టి యూనిట్స్ లేవు. పక్కన మనము